అందరికీ మరణాత. దేవుడి దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ నెల్లూరు సమర్పిస్తున్న యేసు నీ కొరకే రాగోరెను అని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనం మరణాతలు. మరి ఈ సంవత్సరంలో దేవుని మహాకృపను బట్టి టీవీ ద్వారా సువార్త ప్రకటించడానికి ఆయన చూపించిన కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో మా తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ పి యెషయా గారు దైవ వర్తమానాన్ని అందిస్తారు. మరణాత మరణాత. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవనామమున మీకు శుభము సమాధానము కలుగునుగాక. మరో యొక్క పర్యాయము దేవుని వాక్యాన్ని వెల్లడి చేయడానికి, నాకు వినడానికి మీకు దేవుడిచ్చిన కృపగల తరుణమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ మన యొక్క మందిరము దేవుడు దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ చర్చి మినీ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి పాత వేదాయపాలెం లిమిట్స్లో సప్తగిరి కాలనీలో మన మందిరం ఉన్నది. మన మందిరములో ప్రతి ఆదివారము ఆరాధన ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఆదివారపు ఆరాధన జరుగుతూ ఉన్నది. ప్రతి మంగళవారము 6:30 నుండి 8:30 వరకు సన్నిధి స్త్రీల ధ్యాన కూడిక జరుగుతూ ఉన్నది. ప్రతి శుక్రవారము ప్రత్యేక స్వస్థత ప్రార్థన, రోగుల కొరకు, ఆయా అవస్థలు ఉన్నవారి కొరకు ప్రతి శుక్రవారము ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నము 4 గంటల సాయంకాలం 4 గంటల వరకు స్వస్థత ప్రార్థన కార్యక్రమం జరుగుతున్నది. అలాగే మన యొక్క కార్యక్రమములో రోగుల కొరకు, ఆయా ఇబ్బందుల్లో ఉన్నవారి కొరకు, నిరుద్యోగుల కొరకు ప్రత్యేక స్వస్థత ప్రార్థనలు జరిగించినప్పుడు దేవుడు అనేకులకు అనేకమైనటువంటి మేళ్ళు కలిగిస్తూ ఉన్నారు. ఆసక్తి కలిగిన వారు, ఆశ కలిగిన వారు వరుసగా 7 శుక్రవారములు వచ్చి ఏకీభవించి మీకు కలిగిన వ్యాధి కానీ, మీకు కలిగిన సమస్య కానీ, మీకు కలిగినటువంటి ఏ ప్రార్థన అవసరత నుంచి అయినా మీరు సహాయం పొందవచ్చు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం విందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడినైతే మోగెడు కంచును గణగణలాడు తాళమున ఇందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనెను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనెను. ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను. ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సర పడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాళును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమవును. ప్రార్థన. దయానిధివైన మా తండ్రి, నీ దయగల నామానికి వందనాలు. ఈ సమయంలో నీ వాక్యంలో ఉన్నటువంటి ప్రేమ అనేటువంటి అమూల్యమైన అంశాన్ని మేము ధ్యానించుతూ ఉండగా, బోధించుతున్న నాకు మీ ఆత్మ నింపుదలిచ్చి అమూల్యమైనటువంటి సందేశాన్ని బిడ్డలకు వినిపించండి. వినుచున్న నీ బిడ్డలకు ప్రేమ అనేటువంటి నీ గ్రంథములో ఉన్న ప్రేమ యొక్క మర్మాన్ని గ్రహించగలిగిన స్థితిని దయచేసి మహిమనుందుమని యేసయ్య ప్రేమ గల నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
దేవుని వాక్యమును వినుచున్న దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యమును వినుచున్నప్పుడు మీకు శాంతి, సమాధానము, స్వస్థత దేవుడు అనుగ్రహించును గాక. ప్రేమను గూర్చి ఇద్దరు భక్తులు బోధించినటువంటి, వ్రాసినటువంటి ప్రేమ పాఠాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయములో ఈ ప్రపంచానికి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుని ద్వారా అందించినటువంటి మహా గొప్ప శ్రేష్టమైన అమూల్యమైన ప్రేమ సందేశం ఇది. అలాగే రెండవ భక్తుడు యోహాను గారు వ్రాసినటువంటి ప్రేమలో ఉన్నటువంటి కొన్ని అమూల్యమైన సత్యాలు మనం ధ్యానించుకుందాం. మొదటి యోహాను పత్రికలో 3, 4, 5 అధ్యాయాలలో యోహాను భక్తుడు చాలా గొప్ప మర్మమైన ప్రేమ బోధ బోధించాడు. ఆయన ప్రేమ అనేటువంటి మాట మీద క్రైస్తవ సంఘానికి ఎన్నో పాటలు భక్తులు అందించారు. అందులో ఒక చక్కని పాట, పురాతన కాలమైన పాట, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాట. దాని తర్వాత ప్రేమ శాశ్వత కాలముండును అని ఎన్నో పాటలు ప్రేమ మీద భక్తులైన వారు వ్రాయటం జరిగింది. ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన హృదయములో పగ, ద్వేషం, ప్రతీకారముతో నింపబడింది. క్రీస్తు ప్రభువుని నమ్మిన వారిని హింసించటమే ధ్యేయముగా పెట్టుకుని, అదే జీవనాధారంగా పెట్టుకుని పోరాడినటువంటి సౌలును దేవుడు తన తట్టు త్రిప్పుకున్న తర్వాత ఆ ప్రేమను గూర్చి వ్రాశాడు ఆయన. పూర్వము నేను హింసకుడను, దూషకుడను, మిక్కిలి హానికరుడనైన నన్ను అంటున్నాడు. పూర్వము హింసకుడు, దోషకుడు, హానికరుడినని ఆయనే చెప్పుకున్నాడు క్రైస్తవ సంఘానికి. ఒకప్పుడు నేను మీ వంటి వాడనైతిని, ఇప్పుడు మీరు నా వంటి వారు కావాలని గలతీయులకు రాసిన పత్రికలో ఒక సందేశాన్ని తెలియజేస్తున్నాడు. ఈ ప్రపంచ క్రైస్తవ సంఘానికి పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అందించినటువంటి మహాశ్రేష్టమైన, మరి ఎక్కడా మీకు దొరకనటువంటి గొప్ప ప్రేమ సందేశం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు మనం చూడగలుగుతున్నాం. బహు తక్కువ సమయం ఉన్నది కనుక వాక్యానం కంటే వాక్యమే మనం ధ్యానం ఎక్కువ చేసుకోవడం మంచిది. చూడండి, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మురోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉన్నాను. మనుషుల భాషలతో, పరలోకమున దేవదూతల భాషలతో మాట్లాడినప్పటికీ ప్రేమ లేకపోతే గణగలాడు తాళమునై ఉన్నానని చెప్తూ ఉన్నాడు. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనేను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనేను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడని, ప్రవచించే కృపావరము కలిగి మర్మములను విప్పచెప్పగలిగిన జ్ఞానము కలిగిన మరి ప్రేమ లేకపోతే వ్యర్థుడను, కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము, కొండలను బ్రద్దలగొట్టగలిగిన విశ్వాసమున్న ప్రేమ లేకపోతే వ్యర్థుడని అంటున్నాడు. బేదల పోషణకు ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు శరీరం అప్పగించినను ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి మీరు గమనించండి. 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలము సహించును. ఎంతకాలము సహిస్తుందంటే దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ కుళ్ళుకోదు, ప్రేమ అసూయపడదు, ప్రేమ కన్నీళ్లు పెట్టుకోదు, ప్రేమ మత్సరపడదు.
ప్రేమ డంబముగా ప్రవర్తించదు, విర్రవేగదు, డంబాన్ని చూపించదు. ప్రేమ అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళును, అన్నిటినీ నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. 15 విషయాలు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. మీరు ఆ అధ్యాయాన్ని చదువుతూ ఒక్కొక్క భాగం దగ్గర మీరు ఒక్కొక్క అంకి వేసుకుని వెళ్తే మీకు దాదాపు 15 విషయాలు కనపడుతున్నాయి. చివరిలో ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. ప్రేమ మాత్రం ఆగదు, నిరర్ధకము కాదు. 13వ వచనములో అధ్యాయాన్ని ముగిస్తూ కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. చివరి వరకు ఉండదు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమే. ప్రేమ ప్రేమ ప్రేమ. పౌలు భక్తిని బోధలో 14వ అధ్యాయం ఆరంభిస్తూ అంటాడు, ప్రేమ కలిగిండుటకు ప్రయాసపడుడి. ఒక్కసారి మీరు చక్కగా ఈ యొక్క 13వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనముల వరకు ఉన్నటువంటి సంగతిని చూడండి. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, అది మత్సరపడదు, అపకారమును మనస్సులో ఉంచుకోదు. ప్రేమ ఒకప్పుడు పూర్వము హింసకుడును, దోషకుడును, మికిలి హానికరుడునైన అని చెప్పుతున్నటువంటి పౌలుగా మారిన తర్వాత ఆయన హృదయంలో నుంచి దేవుడు ప్రేమామృత ధారలను పంపించిన సంగతే మనం చూడగలుగుతున్నాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడండి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మనకున్నటువంటి ఒక చిన్న సమయములో ఎక్కువ ప్రేమను గూర్చినటువంటి వాక్య భాగాలను మనం ధ్యానించుకుంటున్నాం. ప్రేమను గూర్చి మీరు ఎన్నో పాటలు విన్నారు. ఈ అధ్యాయంలో తీసుకుని పాటను కట్టారు. తర్వాత మరి యోహాను గారు రాశాడు ప్రేమను గూర్చి. ప్రభు శిష్యుడు ప్రభు యొక్క శిలువ మరణమును కళ్ళారా చూసి తన యొక్క మరి అనుభవాలను మేము ఏది కళ్ళతో చూసామో, ఏది నిదాన్ని చూసామో, ఏది తాకి చూసామో అవన్నీ మీకు రాస్తున్నానని యోహాను పత్రిక ఆరంభంలో ఆయన మొదలుపెట్టాడు. తన యొక్క యోహాను పత్రిక ఆరంభం, జీవవాక్యమును గూర్చినది ఆది ఉండి ఏది ఉండెను, మేమేది వింటుమో, కన్నులార ఏది చూచుతుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూసినో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవును మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ప్రభు యొక్క రొమ్మును ఆనుకున్న శిష్యుడని పేరు పొందినటువంటి ఈ యొక్క యోహాను భక్తుడు చక్కటి ప్రేమ సందేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలెవరు, అపవాది పిల్లలెవరు? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, దీనిని బట్టి దేవుని పిల్లలెవరు, అపవాది పిల్లలెవరు తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమించని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకడు ప్రేమించవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. దుష్టుని సంబంధి అయినటువంటి కయీను సొంత తమ్ముణ్ణి చంపుకున్నాడు. మొదటి నరహంతకుడు. మొట్టమొదట ఈ లోకములో తల్లి గర్భమున మొట్టమొదట జన్మించిన వ్యక్తి కయీను. మొట్టమొదట ఈ సృష్టిలో గర్భము ధరించి కనిన బిడ్డ కయ్యేని మొదటి నరహంతకుడయ్యాడు.
ఎవరినంటే తన సొంత సహోదరుని చంపుకున్నాడని వాక్యం చెప్తుంది. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. పౌలు చెప్పినటువంటి బోధ, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు అని చెప్పుకొచ్చాడు. కానీ నీతిని జరిగించని ప్రతివాడును దేవుని సంబంధులు కారు అంటే మనం ఒకరినొకడు ప్రేమించవలనేది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. తన సహోదరుని ప్రేమించని ప్రతివాడు కూడా దేవుని సంబంధి కాదు అని చెప్పబడతా ఉన్నది. 14వ వచనం, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలోని జీవములోనికి దాటి ఉన్నాము. సహోదరుని ప్రేమించే ప్రతివాడు కూడా మరణం అనేటువంటి చీకటిలో నుండి జీవమైనటువంటి వెలుగులోనికి వచ్చి ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఎవని హృదయములైతే ప్రేమ ఉండదో వాడు చీకటి గాఢాంధకారపు ఆ లోయ అనేటువంటి మరణములో నిలిచి ఉన్నాడని దేవుని వాక్యం చెప్పబడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను. యేసుక్రీస్తు ప్రభు పాపులను రక్షించే నిమిత్తమే పాపుల కొరకు ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములు పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడవైండి తన సహోదరునికి లేమి కలుగుట చూసి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? మనము సమృద్ధిలో ఉండి సమస్తమును కలిగి ఉండి సహోదరుడు లేమి కలిగి ఆకలితో బాధపడుతూ వస్త్రహీనతతో బాధపడుతూ అనారోగ్యముతో బాధపడుతున్నటప్పుడు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? మనము కలిమి కలిగి సమృద్ధి కలిగి అన్నీ కలిగి ఉన్నప్పుడు మన సహోదరుడు లేమితో ఇబ్బంది పడుతున్నప్పుడు అతని మీద కనికర పడకపోతే ఆ వ్యక్తిలో దేవుని ప్రేమ లేదు అని చెప్తూ ఉన్నాడు. గనక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయములో 8వ వచనాన్ని చూద్దాం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. చాలా స్పష్టంగా చాలా సులువైన పద్ధతిలో మనం గ్రహించడానికి వీలుగా వ్రాయబడింది. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ లేనివాడు దేవుని తెలుసుకున్నవాడు కాదు అని దేవుని వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉన్నది. 12వ వచనం, ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించినట్ల దేవుడు మనయందు నిలిచిండును, ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. దేవుని ఎప్పుడు ఎవరు చూడలేదని చెబుతూ మనం ఒకరినొకడు ప్రేమించినట్లా దేవుడు మనయందు నిలిచిండును. మనం ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవుని ప్రేమ మనయందు నిలిచి ఉంటుంది, ఆయన ప్రేమ మనయందు సంపూర్ణము చేయబడుతుంది. చాలామంది గత కాలంలో కటిక దారిద్ర్యాలు అనుభవించి వస్త్రలేమి ఆహారలేమి నివాసం లేక బాధపడి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు వారు ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా ఘనత కలిగిన వారిగా దేవుడు ఆశీర్వదిస్తే గత స్థితిని మరిచిపోయి చుట్టూ ఉన్నటువంటి వారిని చాలా చులకనగా చాలా తేలికగా చూడటం అనేది మనకి కనబడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డల, గతాన్ని మరిచిపోకూడదు. గత కాలంలో దేవుడు ఏ దీనస్థితిలో నుంచి దేవుడు ఈ ఉన్న ఘనమైన స్థితికి నడిపించాడు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే దేవుని పట్ల మనకు కృతజ్ఞత పెరుగుతుంది. దీనుడనైన నన్ను ఈ ఘనమైన స్థితిలో ఈ ఘనమైన అంతస్తులో ఉంచావు అని. అలాగే ఒకప్పుడు నేను కూడా దీన దరిద్రుడిని దేవుని యందు విజ్ఞాపన చేసినప్పుడు
దేవుని దగ్గర ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు నన్ను ఈ స్థితికి ఉంచాడు అని పేదల పట్ల కూడా ప్రేమతో దేవుని ప్రేమ సందేశాన్ని వారు అందించగలుగుతారు. గనుక దేవుని యొక్క ప్రేమ 4వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ప్రేమ యందు నిలువని వాడు అపవాది యందు నిలిచి ఉన్నాడని మనం గమనించవలసిన వారు ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయము 18వ వచనం, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు. అయితే మొదట మనలను ప్రేమించెను. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. 20వ వచనం మహాముఖ్యమైనటువంటి మాట. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ అధ్యాయాన్ని మీరు చదివినప్పుడు పౌలు భక్తుని యొక్క ప్రేమ మహా అమూల్యమైనది, శ్రేష్టమైనది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలిచును. ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమయే. గనుక 14వ అధ్యాయం, ప్రేమ కలిగినట్టుకు ప్రయాస పడండి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో, ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. అబద్ధికులందరూ కూడా, అబద్ధికులు, నరహంతకులు, మాంత్రికులు, విగ్రహారేకులందరూ నరకాగ్నికి పోతున్నారని దేవుడు చెప్తున్నాడు. మనము ఈ చిన్న తప్పిదము చేస్తే మోక్ష రాజ్యంలో ప్రవేశించలేము సరికదా, నరకాగ్నిలోనికి వెళ్ళ. అబద్ధికులందరూ, విగ్రహారాధికులందరూ, నరహంతకులందరూ, వ్యభిచారులతో పాటు నరకములోనికి పోవలసి వస్తుంది. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. సువార్త బోధించవచ్చు, సంఘానికి నాయకులుగా ఉండవచ్చు, పెద్దలుగా ఉండవచ్చు, ఇంకా ఎన్నెన్నో ఘనమైన కార్యాలు మనము కలిగి ఉండి చక్కగా ఇలాగూ నిలబడి బోధించవచ్చు. ఎన్ని కలిగినా ప్రేమ లేకపోతే అంతా నిష్ఫలము, వ్యర్థము. చివరికి అబద్ధికుల గుంపులో చేరవలసి వస్తుంది. అబద్ధికుల గుంపెళ్ళి నరకానికి చేరుతుంది. గనుక నీ కంటితో చూచుచున్న సహోదరుని ప్రేమించలేని నీవు కంటికి కనబడిన దేవుని ప్రేమించలేవు. తన సహోదరుని ద్వేషించిన వాడు అబద్ధికుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలను తాను చూచిన తన సహోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఎదురుగా చుట్టూ ఉన్నటువంటి చూచుతున్న సహోదరుని ప్రేమించలేని వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించవలననేది మనకు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ. అలాగే చివరిగా 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మనం ఆయనను ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయనను ప్రేమించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ అనేటువంటి మాట బైబిల్లో ఎన్ని పర్యాయాలు ఉన్నది. సువార్తలలో, అలాగే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రికలో ఎన్నో పర్యాయాలు ప్రేమ 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 అని వ్రాశారు. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి. ప్రభువు చెప్తున్నారు యోహాను సువార్త 14:21లో, నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. యేసు ప్రభువును మనం ప్రేమిస్తున్నామంటే ఆయన చెప్పిన ఆజ్ఞలు గైకొనాలి. వీలును బట్టి వాక్య గ్రంథంలో వ్రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి
ఆ ప్రేమ సందేశాన్ని మీకు తెలియచేయాలని వాక్యాలు చాలా చెప్పడం జరిగింది. మీ వీలుని బట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చదవండి. మొదటి యోహాను పత్రిక 3, 4, 5 అధ్యాయాలు ప్రార్థనాపూర్వకంగా మీకు వీలుంటే మోకాళ్ళ మీద ఉండి చదవండి. ఆ మహోన్నతుడైన దేవుని ప్రేమ, ఆ మహాప్రేమ కలిగిన యేసయ్య ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క ప్రేమను మీరు రుచి చూచి తెలుసుకొని ఆ యొక్క ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని, ఆ ప్రేమలో ఉన్న మహిమను అనుభవించండి, ఆనందించండి. ఆ ప్రేమలో మరి మీరు తేజరిల్లండి. దేవుడు కొద్ది మాటలను దీవించునుగాక. మరలా వీలు కుదిరినప్పుడు కొన్ని విషయాలు ప్రేమను గురించి ధ్యానించుకుందాం. చిన్ని ప్రార్థన. మహిమయ స్వరూపైన తండ్రి, నీకు వందనాలు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని సంబంధి కాదు. తను కంటితో చూచుచున్నటువంటి తన చుట్టూ ఉన్న సహోదరులను ప్రేమించలేనివాడు తను చూడని దేవుని ప్రేమించలేడు. సహోదర ప్రేమ లేనివాడు అబద్ధికుడని కూడా చెప్పబడుతుంది. ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ ప్రియ బిడ్డల మేము నీ ప్రేమను గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఆ ప్రేమ ఎంత శ్రేష్టమైనదో, అది ఎంత మధురమైనదో, అది ఎంత ఘనమైనదో, అది ఎంత మహిమ కలిగినదో గ్రహించగలిగినటువంటి ఆ యొక్క ఆత్మీయ నడిపింపుని నీ బిడ్డలైన వారికి ఇచ్చి మహిమ పొందమని చిన్ని ప్రార్థన అంగీకరించి ఈ యొక్క ప్రార్థనలు ఏకీపించిన బిడ్డలలో ఎవరైనా అనారోగ్యవంతులుంటే వారిని హస్తమేసి ముట్టి దీవించండి. ఎవరైనా తండ్రి కష్టంలో నలిగిపోతుంటే నీ వాక్కును పంపి వారిని స్వస్థపరిచి శాంతి సమాధానాలు దయచేయమని ఆరంభించినటువంటి ఈ యొక్క కార్యమును ఆగకుండా మీరే సాగించి అనేకమైన దివ్యమైన శ్రేష్టమైన అంశములు నీ బిడ్డలకు అందించి మహిమ పొందుమని యేసయ్య కృపగల నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత. ఈ వాక్యము దేవుడి దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ యెహోవా పరిశుద్ధ స్వస్థతశాల, సప్తగిరి కాలనీ, మినీ బైపాస్ రోడ్, పాత వేదాయపాలెంలో ఉన్నటువంటి బైబిల్ మిషన్ మందిరం నుండి మీకు నేను అనగా రెవరెండ్ డాక్టర్ పమ్మి యశ్యన్ నేను మీకు అందించుతున్నాను. ఈ కార్యక్రమము నిరాటంకముగా సాగాలని, ఇది అనేకులకు వాక్యం బాగా అనుభవంగా నేర్చుకోవడానికి ఉపయోగపడాలని ప్రార్థించండి. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగాను ఆదరణకరంగాను ధన్యకరంగా ఉన్నదని మీరు భావిస్తే మెసేజ్ ద్వారా మీరు మాకు తెలియచేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే తెలియజేసి దేవుని యొక్క నామం పేట ప్రార్థన చేయించుకోండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని వాక్యంలో రాయబడింది. విశ్వాసంతో ప్రార్థన చేయించుకోండి. పట్టుదలతో మేము ప్రార్థన చేస్తాం. దేవుడు తన యొక్క కార్యాన్ని మీ పట్ల జరిగిస్తాడు. అందరికీ మరణాత 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 అనగా మన ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభు వచ్చుచున్నాడు, ప్రభువారము. మరణాత మరణాత. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను దీవించి కాపాడి నడిపించునుగాక. వందన మరణాత. ఇంతవరకు మీరు విన్న వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ పి యశ్యా, బైబిల్ మిషన్ చర్చ్, సప్తగిరి కాలనీ, పాత వేదాయపాలెం, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మా ఫోన్ నెంబర్స్ 9949413596 మరియు ఒక నెంబర్ 9290306319. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. మరణాత.